హలో అండి, అందరికి నమస్తే. నేను మీ శ్రీనాథ్, కీర్తి ఓవర్సీస్ కన్సల్టెన్సీ నుంచి. చాలామంది అడుగుతున్నారు, టూరిస్ట్ వీసా మీద రావచ్చా, వచ్చిన తర్వాత వర్క్ చేసుకోవచ్చా, అలాగే లీగలైజ్ ఎలా చేసుకోవాలి, ఈ టీఆర్సీ కార్డు డ్యూరేషన్ టైం ఎంత పడుతుంది రావడానికి, సో అలాగే ఇక్కడ ఏం వర్క్స్ ఉంటాయి, ఏం వర్క్స్ చేసుకోవచ్చు స్టార్టింగ్ మనం రాగానే, ఎలా సర్వైవ్ కావాలి, ఇలాంటి విషయాలు నాకు కొన్ని నేను ఇక్కడికి వచ్చి ఫేస్ చేసిన తర్వాత కొన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చాలామంది వర్క్ పర్మిట్స్ లేట్ అవుతుంది కాబట్టి, టైం డ్యూరేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి త్వరగా రావాలనుకునే వాళ్ళు ఇలా కూడా రావచ్చు. ఇకపోతే మనకు టూరిస్ట్ వీసా వచ్చిన తర్వాత మనకు ఎన్ని రోజులు వచ్చింది అనే దాన్ని బట్టి మన కంట్రీని ఒక్కొక్క కంట్రీలో ఒకలాగా మనం లీగలైజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక జనరల్గా మాట్లాడుకుంటే పోర్చుగల్లో మనం ఒక 1 వీక్ వచ్చినా 10 డేస్ వచ్చినా మనం లీగల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మనం లీగలైజ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఇక్కడ వచ్చిన తర్వాత సర్టన్ క్రైటీరియా కొన్ని ఉంటుంది మనకి లీగలైజ్ అవ్వడానికి. అది మనం కంప్లీట్ చేసుకొని మనం వర్క్ చేసుకోవచ్చు. ఈ పోర్చుగల్లో ఆర్టికల్ 92 అని ఉంటుంది. దీని మీద నేను మళ్ళీ డీప్గా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇకపోతే ఎవరైతే టూరిస్ట్ వీసా మీద రావాలనుకుంటున్నారో, ఈవెన్ వర్క్ వీసా మీద రావాలనుకున్న వాళ్ళకి కూడా ఇక్కడ యూరోప్లో లైఫ్ అనేది అంత ఈజీగా ఉండదు. చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇక్కడ మీకు రూమ్ దగ్గర నుంచి, అకామిడేషన్ దగ్గర నుంచి మొదలు పెడితే వర్క్ దగ్గరికి ఎన్నో మనం అడ్జస్ట్మెంట్లు చేసుకొని ఓపిక్గా ఉంటేనే మనకి ఇక్కడ మీరు ఉండగలుగుతారు. అంతేగాని మనం ఇన్స్టాగ్రామ్లలో, సోషల్ మీడియాలలో చూసి ఇన్స్పైర్ అయ్యి ఎవరు రావద్దు. ఎవరైతే నిజంగా కష్టపడాలనుకుంటున్నారో, చాలా హార్డ్ వర్క్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ఇక్కడ వర్క్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనము రాగానే డెలివరీ జాబ్స్ ఒకటి చేసుకోవచ్చు, అగ్రికల్చర్ సెక్టార్లో వర్క్స్ ఉంటాయి, అలాగే హోటల్ ఫీల్డ్లో వర్క్స్ అనేది ఉంటాయి. ఇవి మనకి మినిమం ఇక్కడికి వచ్చిన తర్వాత లక్షల శాలరీస్ ఏమి రావండి. స్టార్టింగ్లో 500 యూరోస్ నుంచి ఇస్తారు ఇక్కడ. అది డిపెండ్స్ ఆన్ మన స్కిల్ని బట్టి. ఎటువంటి స్కిల్ లేదు అనుకున్నోడికి మినిమం ఒక ఫుడ్, అకామిడేషన్ ఇలా ఇచ్చే హోటల్ ఫీల్డ్లలో ఒక 500 యూరోలు ఇస్తారు. అలాగే అగ్రికల్చర్ ఫీల్డ్లో చూసుకుంటే మినిమం 5 యూరోస్ స్టార్ట్ అవుతుంది. 5 యూరోస్ అంటే 8 అవర్స్ డ్యూటీలు ఉంటాయి, అలా 6 డేస్ వర్కింగ్ ఉంటుంది ఇలాగా. అంతేగాని ఇక్కడ రాగానే మనం లక్షల్లో ఎక్స్పెక్ట్ చేయడం అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత రియాలిటీ వేరుంటుంది, మీ ఎక్స్పెక్టేషన్ వేరుంటాయి. ఇలాంటి టైంలో కన్సల్టెన్సీ వాళ్ళనే నిందించుకుంటే ఉపయోగం లేదు. కాబట్టి నేను ప్రత్యేకించి చెప్తున్నాను, చాలా హార్డ్ వర్క్ అయితే ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళు మాత్రమే రండి. ఇక్కడ ఈజీగా సర్వైవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇక వచ్చే ముందు ఎవరైనా ఫుడ్ డెలివరీ చేసుకోకపోయినా ఒక డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే అవన్నీ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్గా కన్వర్ట్ చేసుకొని, ఇలాగ కొన్ని మనం పీసీసీ తీసుకొని ఇవన్నీ వస్తే ఇక్కడ మనకు రియలైజ్ అవ్వడానికి చాలా ఫాస్ట్గా ఛాన్సెస్ ఉంటాయి. ఇది నాకు గుర్తున్న విషయాలు, కొన్ని తెలిసిన విషయాలన్నీ మీకు షేర్ చేశాను. అలాగే ఎవరైనా టూరిస్ట్ వీసా మీద రావాలి అని అనుకుంటే మాత్రం మనం 100% వాళ్ళకి సక్సెస్ రేట్ తోటి చేయడానికి ప్రయత్నం చేస్తాం. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మన నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మిగతా ప్రాసెస్ అంతా నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.